దేవుడు రాగము మున్నగు సంగము లేనివాడు. అంటే ఏమిటి? వాతావరణము పరిసరముల ప్రభావము చూపుట సంగం. అంటే ఇప్పుడు ఏసీ వేసుకుంటే చాలా సుఖంగా ఉంది, ఆ ఎండలు భరించలేము. ఎండాకాలం అయిపోయింది, వానాకాలం, చలికాలం వచ్చింది, మరి ఆ ఏసీ వేసుకోండి, సుఖంగా ఉందా? సుఖం అంటే అప్పుడు అదన్నావు కదా. మరి అంటే ఇలా నిలకడ లేనటువంటి అవన్నీ కూడా పరిసరం యొక్క ప్రభావాలు అనమాట. అంతే. వాటిని ఏమన్నాడు భగవద్గీతలో? ఆగమాపాయన సర్వే, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దాని గురించి ఏడవకరా అబ్బాయి అన్నాడు అర్జునుడితో. తాం తితిక్షస్వ భారత, వాటిని నువ్వు సహించడం నేర్చుకో, అంతేగాని వచ్చేపోయేటువంటి వాడికి ఏడుస్తూ, ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ అలాగే ఉండాల్సిందన్నాడు. అంటే కొన్నాళ్ళు అయ్యేప్పటికి ఇక ఏసీ లేకపోతే మనం ఉండలేము. అది సంఘం వల్ల అవుతుంది. సంఘాత్ సంజాయతే కామాత్ క్రోధో అభిజాయతే. సంఘం వచ్చేప్పటికి అది లేకపోతే కోపం వస్తుంది. దేని సంఘం అటాచ్మెంట్ సంఘం అంటే అందుకని